హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైకే మాకు మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఈరోజు పొల్లూరు వీడియో చూసారు కదా. ఈరోజు మనం రిసార్ట్స్కి వెళ్తున్నారు మా పిల్లలు. చూడండి దారిలో మంకీస్ ఎట్లా ఉన్నాయో అసలుకి చాలా ఉన్నాయండి. అక్కడ చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి కారు, వాటికి హాని కలిగించకూడదండి. చూడండి ఎలా పారిపోతున్నాయి, ఏమైనా అరటిపళ్ళు అవి ఫ్రూట్స్ పెడతారని. ఇంకా ఇక్కడికి వచ్చే దారిలోనే ఇక్కడ ఒక హోటల్లో బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీ అట్లా తీసుకున్నారండి. అక్కడికి వాళ్ళు రిసార్ట్స్కి వెళ్ళి తినడానికి. చూడండి నిప్పుల మీద కాలుస్తున్నారు. బ్యాంబూలో రైస్ మసాలాలు వేసి చికెన్ మసాలా అవన్నీ కూర్చి పెట్టి ఆ నిప్పుల పైన ఉడకబెట్టి ఎవరికైనా ప్యాకింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి వాటర్లో తడిపి ఆ నిప్పులు అవి ఉంటాయి కదా పైన, అవి తీసేసి ఇలాగ పేపర్లో చుట్టి ప్యాకింగ్ చేస్తారండి. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం వంటలు ఒకసారి మనం రుచి చూస్తే హ్యాపీనెస్ వేరండి. మా పిల్లలు కూడా అక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అనగానే ప్యాకింగ్ చేసుకెళ్తున్నారండి. ఆ రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ తింటారనమాట. మనం రిసార్ట్స్కి వెళ్ళాలంటే మనం ముందే ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోవాలండి. ఒక పేరుకి అంటే ఇద్దరికి 2500 ఛార్జ్ చేస్తారండి. ఇంక ఇక్కడ రిసార్ట్స్కి రీచ్ అయ్యారండి. ఈ వ్యూ మొత్తం చూడండి. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఎవరు చెప్పట్లేదు, మా పిల్లల వాయిస్ వినండి. వాళ్ళ నేచర్గా ఏమేమి మాట్లాడుకుంటున్నారో అక్కడ ఏరియాని బట్టి మాట్లాడుకునే మాటలు వినండి. ఇట్లా ఘాటు పెడతారు, ఒక దగ్గర నుంచి ఘాటు పెడితే ఇట్లా వచ్చి పాలలాగున్నాయి, పంక ఉన్నాయి దీన్నే పరుపుల్లో. ఎందులో వాడతారా ఇది బాబీ? నాకు తెలియదు. మ్యాట్రెస్ లో వాడేది ఇదేనా? ఓకే ఓకే. ఇదో ఇదేమో ఎండిపోయింది, లాస్ట్ టైం తీసింది అనుకుంటా. ఇదైతే మొత్తం గమ్ గమ్ టైప్ ఉంది. ఇంకో ఇట్లా మొత్తం అసలు ఇది అతుక్కోబోతుంది నాకు క్విక్ లాగా. చెప్పులు కూడా అతికించుకోవచ్చాము దీంతో. మొత్తం ఇవన్నీ రబ్బర్ ట్రీస్. ఈడ ఎక్కువ వచ్చింది. డ్రాప్ డ్రాప్ కారుతూనే ఉంది. ఒక హోల్ పెడుతున్నారు అనుకుంటుంది. ఇక్కడ నుంచి ఒక డ్రాప్ అట్లా అని వచ్చి అన్నిటికీ అట్లనే ఉంది ఇది. దీనికి పెట్టలేదు మరి, ఎందుకో పెట్టి అయిపోయిందో మరి. వచ్చే చెట్లకే పెట్టేలా ఉన్నారు వీళ్ళు. చూడండి ఇది తక్కువ ఉంది. ఏంటి రబ్బరా? ఏం రాదు, ఫెవికాల్ టైప్ ఉందా ఇది? ఇదేనా రబ్బర్ అంటే? రబ్బర్ బ్యాండ్ తయారు చేస్తారా బాబీ దీంతో? అన్ని విధాలుగా ఏదైనా చేస్తారు. ఇట్లాంటి రబ్బర్ అది అంటే నేను అనుకున్నా ఏంటంటే మన తుప్తారు చూడు, ఆ రబ్బర్ అనుకున్నా. ఆవిడ అంటే నీ తర్వాతే కామెడీ కదరా. ఎందుకురా? వద్దులే వద్దు. మాస్క్ లాగా ఉంది. ఎన్ని రోజులకి ఒక బస్సు కనిపించింది రోడ్ల. బంగారు దుంపలు, మామిడి
బంగాళదుంపలు మారేడుమిల్లి. దుంపలు కాదు బందరు. మారేడుమిల్లి మన్యం రిసార్ట్. ఇదైతే ఎంట్రన్స్. రైట్ సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే అవసరం లేదు. కిరణ్ ఏదో కాయలు చూపెట్టాలంటుండే. ఏం కిరణ్ కాయలు? ఏం కాయలు కిరణ్? కలర్ కాయాలంట. కలర్ కాయలా? ఏ కలర్? సింధూరం కలర్. రండి, అక్కడ పచ్చిది కన్నా ఎండి బాగా వస్తాయేమో. బాబీ దెబ్బకాయలు. ఆయన కొండల మధ్యలో ఉంది ప్లేస్ అయితే. అసలు ఆసమ్ ప్లేస్ అసలు ఇది. ఈ చెట్టు కాయలేంటో చూడాలి ఇప్పుడు మొత్తానికి. ఇది కొంచెం ఉంది, ఇంకా ఇది పగిలింది, చూపెడతాం. ఇప్పుడు కొన్ని దీని కలర్ మనము ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటాం కదా, పెట్టు. బొట్టు ఆంజనేయ స్వామి బొట్టు లాంటి సింధూరం అంటారు కదా, సింధూరం దీని నుంచే తీస్తారు. పొద్దునే బొట్టు పెట్టుకో. ఇంకో న్యాచురల్ కలర్ ఇది. న్యాచురల్ అంటే న్యాచురల్ కలర్. లిప్స్టిక్ కూడా వాడతారంట ఇది, ఈ కలర్ని. స్మెల్ ఏం లేదు, అందుకే కదా. కుంకుమ తయారీలో కూడా బాబు ఇక్కడ ఉన్న ఇంకొక ఇది కుంకుమ రాయి అంటారా దీన్ని? కుంకుమ కూడా వాడతారా దీంతో? ఓకే. ఇంకోటి కశ్మీర్ అవుట్ అనేది ఒక చెట్లు ఉన్నాయి కదా, అది చూపెట్టాను. అరే వీటికి పూలు కూడా వచ్చినాయి బాబీ. ఒకసారి బాబీ ఇది చూపండి, పూలు చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జూమ్ ఇక దగ్గర బాబు ఇది చూపెట్టి ఒకసారి. ఈ చెట్లు అన్నీ ఉన్నాయా? చెట్లు చూడండి, ఇది చూడండి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకో. స్లో మోషన్ వీడియో తీయాలి దీనికి. చూడండి ఎట్లా 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 టచ్ చేయగానే అది ముట్టుకోవద్దు, దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇది పార్కింగ్. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది. పుట్టను మరి చీమలు బొక్కనో కానీ ఏముంటాయో తెలియదు. చాలా పెద్దగా ఉంది ఇది. అదే ఏమైనా బుస్ వస్తే కష్టమవుతుంది. పార్కింగ్ ఏరియా. అబ్బాయి ఇక్కడ పనిచేసే అబ్బాయి. ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు ఉంది. ఇంకో ఇదే రిసెప్షన్. ఇక్కడ కిచెన్ కమ్ రిసెప్షన్. అన్న చాయ్ పెడుతుండు మన గురించి పొద్దునే. చాయ్ పెడుతున్నావా కాఫీ పెడుతున్నావా? చాయా? కాఫీ కూడా ఉందా? మస్తుంటున్నాయి మంచిగా వేడివేడిగా. రిసెప్షన్ ఉన్నాయిగా మాకు కూడా. కుక్కర్లో చాయ్. ఇది రిసెప్షన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకు కనిపించే ఆ రెండోదే మనది, మనకు అలాట్ చేసిన రూమ్. అట్లా లైన్గా రూమ్స్ ఉన్నాయి.
ఇప్పుడు చెట్లు అయితే చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ పెట్టిన అయ్యే చెట్లు సింధూరం ప్లేస్. అదే కామన్ ట్యాంక్ అందరికి. ఇక గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక్క కొండల మధ్యలో ఉంది ప్లేస్ అయితే అసలు. ఏంటి కాంటికి బాటలు ఉన్నాయి. ఇందాక ఇప్పుడు ఏడిపోతున్నామని చూస్తున్నారా? ఇంకొక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ లాంటిది చూపెడతాం. వాటర్ ఫ్లో సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది మీకు. దానికి వెళ్ళడానికి దారి ఏం లేదు. అక్కడి నుంచి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసుకొని ఇలా వచ్చామన్నమాట. మన కార్ అయితే కాదు అది. చూడండి వచ్చేసాం వాటర్ ఫ్లో దగ్గరికి. వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్ ఉన్నాయి. అక్కడ ఎక్కడి నుంచో వస్తున్నాయి. అది రిసెప్షన్ కి ఆపోజిట్ మనకి వాటర్ అయితే ఉంది. కిరణ్ ఏదో సాహసం చేస్తున్నాడు. ఒక అద్భుతమైన విషయం చూపెట్టబోతున్నాం. ఇక్కడ చాలా ధైర్యం చేసి వెళ్తున్నాం ఇక్కడ లోపలికి, అడవిలోకి. సాహసం. ఇక్కడి నుంచి ఏమొస్తాయో తెలియదు మాకు. అయినా కూడా ఇక్కడ సిగ్నల్ పోతే ఇంకా మేము తప్పిపోయేలాగా ఉంటాము ఇక్కడ. వాటర్ పైనుంచి ఊరి ఇక్కడికి వస్తున్నాయి. కొండల వాటర్ నేను చూపిస్తే ఎక్కడి నుంచి ఊరుతున్నాయో అగో అక్కడ. కిరణ్ ఇప్పుడు మనల్ని మార్గదర్శకం చేస్తున్నాడు. ఆడికి వెళ్తే నీకు అక్కడ వాటర్ అక్కడ చూసి అరే పొక్కల నుంచి వస్తున్నాయి అన్నాడా. పైన కొండల నుంచి వస్తున్నాయి ఆ వాటర్. వాటర్ ఉన్నాయి ఇక్కడంతా. చేసావు పట్టాలా ఇది తీసుకోవడం బాబీ. మంచిరా మోకాళ్ళ నొప్పులకి మంచిగా. ఇదే కదరా మనము అక్కడ శ్రీశైలం కాళేశ్వరం పోయి నీరు పట్టుకొని మరి వచ్చుకుంటాం. గుర్తుందా? చూసారు కదండి మన్యం రిసార్ట్స్ ఎలా ఉందో. ఇంకా అరణ్య రిసార్ట్స్, బ్యాంబూ రిసార్ట్స్ ఉంటాయి. వాటికి కూడా వేరే వేరే రేట్లు ఉంటాయండి. మీకు కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి.
ఈ రిసార్ట్స్ వ్యూ పాయింట్ మొత్తం ఎలా ఉందో చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఒకసారి మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి. ఒకసారి ఆ ప్రాంతాల్లో దొరికేవన్నీ మనం టేస్ట్ చేయాలండి. మా పిల్లలకు బాగా ఆకలేసిందేమో, అవన్నీ తిరిగి చూసారు కదా. మరి మా పిల్లలు తింటున్నారు, వేడిగానే ఉందంట, చాలా టేస్టీగా ఉందంట. ఈ బ్యాంబూ బిర్యానీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి మీకు కూడా మీరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో థర్డ్ వీడియో అన్నమాట. సీరియల్ ప్రకారం ఒక్కొక్క వీడియో ఇలాగా పెట్టడం జరిగిందండి. ఏ వీడియో కానీ మిస్ కాకుండా అన్ని ఒకేలాగా ఉన్నాయి అని చెప్పేసి ఒకే వీడియోలని చూడకుండా ఉండగాకండి. అన్నీ చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఇంకా ఫోర్త్ వన్ వీడియో ఈ రిసార్ట్స్ నైట్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో అనేది పెట్టబోతున్నానండి. చూడండి, అది కూడా మిస్ అవ్వకుండా. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.